చేయండి, ప్రార్థన చేయండి అందరూ కూడా. చిన్న భిన్నమైందా ఇప్పుడు నీ పరిస్థితి? గందరగోళంగా ఉందా? అగమ్య గోచరంగా ఉందా? శూన్యంగా ఉందా? అఫ్ కోర్స్ అలా ఉంటే నువ్వేం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని అంతటిని కూడా మార్చి సమస్త పరిస్థితుల్లో నీకు అనుకూలంగా మార్చగల జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. త్వరలోనే ఆ కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు అది నమ్మాలి, నువ్వు ఇదే నమ్మాలి. ఇట్లా అయిపోయింది ఇప్పటికి నా బతుకు, ఇంకా దరిద్రంగా అయిపోయింది, ఇంకా దారుణంగా అయిపోయింది, ఇంకా అలా అయిపోయింది, ఇంకా ఇలా అయిపోయింది, ఇంకా అట్లా అయింది, ఇంకా ఎట్లా అయింది. ఇదంతా సైతాన్ నుంచి వచ్చేది. తట్టుకోలేనంత శోధన నీకు రానినని ముందే చెప్పాడు దేవుడు. ఒకవేళ వచ్చినా దాని నుంచి తప్పించుకునే దారి కూడా నేనే చూపిస్తానన్నాడు ఆయన. లోకంలో ఉన్నోళ్ళకి జబ్బు వచ్చిందంటే వాళ్ళలాగా నీకు రిజల్ట్ ఉంటుందా? వాళ్ళకు లేనిది నీకున్నది దేవుని కృప. వాళ్ళకు వచ్చే రిజల్టే నాకు కూడా వస్తుంది. ఎందుకు అనుకుంటున్నాను? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడుతున్నావు? వాళ్ళలాగానే నా బతుకు కూడా ఎందుకు అనుకుంటున్నావు? ఆ రోగమే నీకున్నా, ఆ బలహీనత నీకున్నా, ఆ సమస్య నీకున్నా, ఫలితాలు వేరుగా ఉంటాయి. విశ్వాసుకుండే ఫలితం వేరు, లోకసుడుకుండే ఫలితం వేరు. మార్పు ఉంటుంది. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు చెల్లి, తమ్ముడు, అన్నా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ లో ఉన్నవాళ్ళు, జూమ్ లో ఉన్నవాళ్ళు మొత్తం ప్రార్థన చేయండి. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు ప్రార్థన చేయండి. వ్యతిరేక ఆలోచనలను తొలగించండి. మీ తలకాయల్లోంచి, హృదయాల్లోంచి తీసేయండి. ఇప్పటిదాకా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచించి ఆ దరిద్రం అంతా తెచ్చుకున్నావు నెత్తికి. ఏబులాగా అన్నిటికీ దాని అదొచ్చిద్దేమో, ఇదొచ్చిద్దేమో, అట్ట ఇద్దేమో, ఇట్ట ఇద్దేమో, ఇదేమో, అద ఇద్దేమో, అన్ని ఆలోచించి అన్ని నెత్తికి తెచ్చుకున్నావు. కనీసం ఇక నుంచన్నా ఏబులాగానే, కనీసం ఏబు సెకండ్ స్టెప్ లో యుక్తంగా ఆలోచించినట్టు ఇక నన్ను ఆలోచించు. నా దేవుడు అన్నిటినీ మారుస్తాడు. నా దేవుడు నా పరిస్థితులు చక్కబెడతాడు. నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. నా దేవుడు నన్ను దీవిస్తాడు. నా దేవుడు నన్ను వాడుకుంటాడు. నా దేవుడు నన్ను వెలిగిస్తాడు, నన్ను నిలబెడతాడని, రెండంతలుగా నన్ను దీవిస్తాడని చెప్పు. నోరు తెరిచి అవును, నా దేవుడు రెండంతలుగా నన్ను దీవిస్తాడు చెప్పు. నా దేవుడు రెండింతలుగా నన్ను దీవిస్తాడు, రెండింతలుగా నన్ను దీవిస్తాడు, రెండింతలుగా నన్ను దీవిస్తాడు. ప్రతి దానిలో నాకు రెండంతల మేలు చేస్తాడు, రెండంతల మేలు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిలువు మోకాళ్ళ మీద ఉండాలి. అందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండాలి. దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పాప దోషాలు ఒప్పుకుంటున్నాం దేవా. మా నోటి మాటలు, మా క్రియలు, మా చూపులు, మా తలంపులు, మా హృదయాలోచనలు మావే కాదు, మా ఇంటి వారివి, మా సంఘ బిడ్డలవి, మా దేశ ప్రజల పాపములు కూడా మేము ఒప్పుకుంటున్నాం దేవా. దేవా మమ్మల్ని క్షమించండి దేవా, మమ్మల్ని శుద్ధి చేయండి దేవా. మాకు బుద్ధి నేర్పండి దేవా. మమ్మల్ని నూతన పరచండి దేవా. మమ్మల్ని మీ నీతి మార్గంలో నిలపండి దేవా. అందరం ప్రార్థన చేద్దాం. ఆత్మ బలం ఇవ్వమని అడుగుదాం, ఆత్మశక్తిని ఇవ్వమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా క్షమాపణ కోరుకుందాం దేవుణ్ణి. ఇంకా మాట్లాడినయ్యా, పాపపు మాటలు మాట్లాడిన, అవిశ్వాసం మాటలు కూడా పాపం మాటలతో సమానమే. అవిశ్వాసం కూడా పాపమే. ఎందుకంటే అవిశ్వాసులు కూడా నరకానికి వెళ్తారనే ప్రకటన 21:8 ఉంది. అవిశ్వాసపు మాటలు పాపమే. ఓటమి మాటలు, దేవుడి బలాన్ని ఎరిగి కూడా దిగజారిపోయిన మాటలు, దేవుని శక్తిని ఎరిగి కూడా దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడే మాటలు, సమస్యను ఎక్కువ చేసి మాట్లాడే మాటలు, దయ్యాలను ఎక్కువ చేసి మాట్లాడే మాటలు అవిశ్వాసంతో సమానమే. నువ్వు ఎప్పుడైనా ఎన్నటెన్నటికి కూడా దేవుణ్ణే ఎత్తాలి, దేవుణ్ణే గణపరచాలి, దేవుణ్ణే గొప్పగా మాట్లాడాలి. అది విశ్వాసి లక్షణం. ప్రభువా, ఈ పాపాన్ని కూడా క్షమించు. అమ్మో, అంత పెద్ద సమస్య, ఇంత పెద్ద సమస్య, అంత పెద్ద రోగం, అయ్యో అంత పెద్ద ఇబ్బంది, ఇంత పెద్ద ఇబ్బంది అని
మనుషుల్ని, సమస్యల్ని, రోగాలని, ప్రతికూలతల్ని, అప్పుల్ని గొప్పగా భావించి దిగులు పడ్డాను, కృంగిపోయాను, కుమిలిపోయాను, ఇలా చేసి నిన్నెంతో బాధ పెట్టాను, నన్ను క్షమించు, ఇది పాపమే, ఇది పాపమే ప్రభు, నన్ను క్షమించు, నా దేవుడవు, బలవంతుడవు, నీవు నాకున్నావు, నన్ను సిగ్గుపడనిచ్చే దేవుడవు కావు, నిన్ను సందేహించానయ్యా, సమస్యను తీవ్రంగా ఎంచానయ్యా, క్షమించయ్యా. మరెన్నడూ అలా జరగకుండా జాగ్రత్త పడతా ప్రభువా. నీవు నాకు శక్తినిచ్చువాడో, బలమిచ్చువాడో, జయమిచ్చువాడో, నిలబెట్టేవాడు. ఎన్నటెన్నటికి కృంగిపోను ప్రభువా, నీవే నాకు సహాయకుడు. నోటి మాటల వల్ల కలిగే నొప్పి నాకు కలగకుండా నువ్వే తప్పిస్తావు. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటల దూషణంతా దీవెనగా మారుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను తిట్టిన వాళ్ళ నోళ్లే పొగిడేటట్టు చేస్తున్నావు, నన్ను ఎగతాళి చేసిన నోళ్లే కనపరిచేటట్టు చేస్తున్నావు. నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళ ముందు నా తలనెత్తుతున్నావు. ఓ దేవా, నా హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తున్నావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చాలా మేలులు చేశావు. కృతజ్ఞతలు దేవా, కృతజ్ఞతాస్తుతులు దేవా, కృతజ్ఞతాస్తుతులు దేవా. ప్రార్థన నీ దగ్గరకు చేరింది అని విశ్వసించాము అంటే ఇక థ్యాంక్సే ఉంటుంది నాయన, కృతజ్ఞతే ఉంటుంది. మూడవదిగా కృతజ్ఞత ముఖ్యమైనది కదా ప్రభు. మొదటిది లోపములు దిద్దుకొనుట, పాపములు ఒప్పుకొని సరిచేసుకొనుట. రెండవది విశ్వసించుట. మూడవది విశ్వాసానికి రుజువుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మేము నిన్ను స్తుతించాలి దేవా. ఇట్టి కార్యములు నీవు చేసినందుకు నీకు స్తోత్రం అనాలి, కృతజ్ఞతలు చెప్పాలి, అంతే చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరిచినందుకు స్తోత్రం అనాలి ప్రతి రోగి. స్వస్థపరిచినందుకు స్తోత్రం, స్తోత్రం అంటూనే ఉండాలి ప్రతి రోగి. స్వస్థపరిచినందుకు స్తోత్రం నా దేవా, స్వస్థపరిచినందుకు స్తోత్రం నా దేవా, స్వస్థపరిచినందుకు స్తోత్రం నా దేవా అంటానే ఉండాలి. అప్పుడు స్వస్థత. అప్పుల బంధకాల్లో ఉన్నవాడు విడుదల ఇచ్చినందుకు స్తోత్రం దేవా, విడిపించినందుకు స్తోత్రం. అనేక మందికి నేను అప్పిచ్చేటట్టు చేసినందుకు స్తోత్రం. ఓ స్తోత్రం, అప్పిచ్చేటట్టు చేసినందుకు స్తోత్రం. తాగుబోతుడయ్యా నా భర్త, తాగుబోతుడు ప్రభువా అని ఓ భార్య, తాగుబోతుడని చెప్పటం కాదు, ఆ తాగుబోతుడిని మార్చినందుకు, అతనితో మాట్లాడి మార్చినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం అని చెబుతానే ఉండాలి రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్చయ్యా అని అడగటం కాదు, మార్చినందుకు స్తోత్రం. నేను నమ్ముతున్నా నా ప్రార్థన నీ చెంత వినబడింది, నువ్వు జోక్యం చేసుకుంటున్నావు. మార్చినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం. పరిస్థితులు మార్చినందుకు స్తోత్రం, పరిస్థితులు మార్చినందుకు స్తోత్రం, పరిస్థితులు మార్చినందుకు స్తోత్రం, వ్యతిరేకతలు మార్చినందుకు స్తోత్రం, అనుకూల ఫలం ఇచ్చుతున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా దేశమును స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం. నా దేశ ప్రజలను రక్షిస్తున్నందుకు స్తోత్రం. దేశములో మతోన్మాదమును కూకటి వేళతో సహా పెకలిస్తున్నందుకు స్తోత్రం. ఓ ఆత్మను రక్షిస్తున్నందుకు స్తోత్రం. త్రాగుబోతుల్ని మారుస్తున్నందుకు స్తోత్రం, దొంగల్ని మారుస్తున్నందుకు స్తోత్రం, వ్యభిచారులను మారుస్తున్నందుకు స్తోత్రం, వేశ్యావృత్తుల బ్రతుకులను మారుస్తున్నందుకు స్తోత్రం, నపుంసకుల్ని మారుస్తున్నందుకు స్తోత్రం, ఇజ్రాయెల్ని మారుస్తున్నందుకు స్తోత్రం. ఓ విగ్రహారాధనలో ఉన్న వారిని మారుస్తున్నందుకు స్తోత్రం, శాపగ్రస్తమైన మూర్ఖతరమైనటువంటి క్రమంలో ఉన్న వారిని మారుస్తున్నందుకై స్తోత్రం, మాంత్రికుల్ని మారుస్తున్నందుకై స్తోత్రం, వారిని దర్శిస్తున్నందుకై స్తోత్రం, ఆత్మని రక్షిస్తున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దిక్కులేని వారిని ఆదరిస్తున్నందుకై స్తోత్రం, దీనులను ఆదరిస్తున్నందుకై స్తోత్రం, విధవరాండ్రులను పోషిస్తున్నందుకై స్తోత్రం, అనాథలను ఆదుకుంటున్నందుకై స్తోత్రం, వృద్ధులను ఆదుకుంటున్నందుకై స్తోత్రం, ప్రమాదాల్లోంచి ప్రజల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం, తెగుళ్ల బారి నుంచి కాపాడుతున్నందుకు స్తోత్రం,
హత్యలు చేసే హంతకుల్ని మారుస్తున్నందుకు స్తోత్రం. యేసయ్యా నువ్వు వారిని దర్శిస్తున్నందుకు స్తోత్రం. వారితో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. వారి మనోనేత్రాలు వెలిగిస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిచర్యలను విస్తరింపజేస్తున్నందుకు స్తోత్రం. ఓ సంఘములను అన్యజనుల ఆత్మలతో రక్షణలో నడిపించబడిన ఆత్మలతో నింపుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. సేవకుల సాక్ష్యాలు నిలబెడుతున్నందుకు స్తోత్రం. సేవకుల సాక్ష్యాలు నిలబెడుతున్నందుకు స్తోత్రం. విశ్వాసులలో ఆత్మీయత వృద్ధి పొందిస్తున్నందుకు స్తోత్రం. బాప్తిస్మం పొంది కూడా బలహీనపడి దిగజారిన వారిని తిరిగి సరి చేస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. జారిపడ్డ వారిని సైతం తిరిగి లేవనెత్తుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఉద్యోగ ప్రయత్నం ఉన్న వారికి కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఓ యేసు నామములో గొప్ప జాబ్ ఇస్తున్నందుకు స్తోత్రం. సంతానము లేని వారికి పిల్లల్ని ఇస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. రోగులను స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. రోగులను స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. క్యాన్సర్ రోగులు, HIV రోగులు, హెపటైటిస్ A B రోగులు, గ్యాస్ట్రిక్ సమస్య రోగులు, గుండె జబ్బు రోగులు, బ్రెయిన్ సమస్య రోగులు, ఎముకల సమస్య రోగులు, పక్షవాతం జబ్బు రోగులు, ఫైల్స్ బలహీనత జబ్బు ఉన్నటువంటి రోగులు, వీరిని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. ముక్కు, కన్ను, చెవి, గొంతు జబ్బులున్న వారిని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. కిడ్నీలు, లివరు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు జబ్బులున్న వారికి స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్ముతున్నాం దేవా, నీవు గొప్ప కార్యాలు చేస్తున్నావు. ఓ ఈ రోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరూ కూడా ఓ స్వస్థత కార్యాలు పొందుకొని గొప్ప గొప్ప అద్భుతాలు స్వతంత్రించుకొని ఓ సాక్ష్యాలు పంపుతున్నందుకు స్తోత్రం. సాక్ష్యాలు పంపుతున్నందుకు స్తోత్రం. సాక్ష్యాలు పంపుతున్నందుకు స్తోత్రం. సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మా మనవులు గైకుంటున్నందుకు స్తోత్రం. నిలువు మోకాళ్ళ మీద నిలిచి నీ పాదాల చెంత స్తోత్రాలు చెల్లిస్తూ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవా నిన్ను మహిమపరుస్తున్న నీ బిడ్డల్ని సిగ్గుపరచనందుకు స్తోత్రం. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల ఇస్తున్నందుకు స్తోత్రం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మేలు చేస్తున్నందుకు స్తోత్రం. మంచంలో ఉండి లేవలేకపోతున్న వారిని లేవనెత్తుతున్నందుకు స్తోత్రం. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్రం. చర్మ రోగముల చేత బాధపడుతున్న వారికి, ఎలర్జీ సమస్య చేత బాధపడుతున్న వారికి, చెప్పుకోలేని స్థలములలో బాధల చేత బాధపడుతున్న వారికి స్వస్థత ఇస్తున్నందుకై స్తోత్రం 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 స్తోత్రం. సేవకుల మధ్య అనైక్యత తొలగించి ఐక్యత తీసుకొస్తున్నందుకు స్తోత్రం. దుర్బోధన అడ్డగిస్తున్నందుకు స్తోత్రం. సత్యస్థాపన జరిగిస్తున్నందుకు స్తోత్రం. పరిచారకులలో ఏక మనసు ఏకాత్మ కొరకు స్తోత్రం. అన్ని సంఘాలు పరిచర్యతో పాటు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్య నానాటికి బలాభివృద్ధి పొందిస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అన్ని జిల్లాలలో ఆల్ నైట్ ఏర్పాట్లు చేయాలనుకున్న తలంపుని స్థిరపరిచి గొప్ప కార్యాలు చేసి కార్యాలను ముందుకు రప్పిస్తున్న దేవునికి స్తోత్రం స్తోత్రం. కనీసం 50,000 మంది కలిసి ఆరాధించుకోవడానికి అనువైన మందిర ప్రాంగణమును ఏర్పాటు చేసిన దేవాది దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. 50,000 మంది నిలబెట్టి ఆరాధింపజేస్తున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. 50,000 ఆత్మలు 50,000 ఆత్మలు 50,000 ఆత్మలు నిలిచి ఆరాధించేటువంటి అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం స్తోత్రం. అందుకోసం కావాల్సిన సమస్తమును పంపుతున్న దేవునికి స్తోత్రం. సమృద్ధి చేత నింపుతున్న దేవునికి స్తోత్రం.
స్తోత్రం 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 దైవజనుల స్తోత్రం ప్రయాణాల్లో స్తోత్రం మరి ఆత్మీయ జీవిత ప్రయాణంలో తోడై ఉంటున్న దేవునికి స్తోత్రం. స్తోత్రం వారి స్తోత్రం భక్తిని స్తోత్రం ఆత్మీయతను తిరిగి మండిస్తున్న దేవునికి స్తోత్రం. స్తోత్రం వారి బలహీనతల నుంచి వారిని విడిపిస్తున్న దేవునికి స్తోత్రం. స్తోత్రం వారి బలహీనతలు, పొరపాట్లు, లోట్లు, లోపాలు అన్నిటి నుంచి వారిని విడిపిస్తున్న దేవునికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాల్లో అసమాధానం తొలగించి కుటుంబాల్లో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరికీ కూడా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, మంచి అలవాట్లను, సమాధానమును అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. అనేక ప్రాంతాలకు, మారుమూల ప్రదేశాలకు, అడవులలో సైతం తండ్రి సన్నిధి పరిచర్యలు, పట్టణాలు, పల్లెలు, మారుమూల గ్రామాలు, ప్రాంతాలు, అడవులలో సైతం పరిచర్యలు విస్తరించినట్లు సేవకులను లేపుతున్న దేవునికి, పరిచర్యలను లేవనెత్తుతున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 ఈ స్తోత్రం. రోజు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాల సమస్యలతో ఉండి నీ మాటల చేత ఆదరణ పొంది ఇదిగో మోకాళ్ళుని నీ కార్యాల కొరకు నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిసిన వారి జీవితాల్లో నీవు గొప్ప గొప్ప కార్యములు, రెండింతల మేలులు జరిగిస్తున్నందుకు స్తోత్రం. స్తోత్రం. అందరూ ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుదాం. స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రం. ఆత్మబలం ఇచ్చినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినందుకు స్తోత్రం. నీ వాక్కు మా మీద కుమ్మరించినందుకు స్తోత్రం. నీ ఆత్మబలం ఇచ్చినందుకు స్తోత్రం. కార్యం జరిగించినందుకు స్తోత్రం. రెండంతల మేలు ఇచ్చినందుకు స్తోత్రం. రేపు జరిగే ఆల్ నైట్ లో తోడై ఉంటున్న దేవునికి స్తోత్రం. అనేక మందిని సమకూరుస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఓ మంచి వాతావరణం ఇస్తున్న దేవునికి స్తోత్రం. అద్భుతంగా మాట్లాడబోతున్న దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధనలో మాట్లాడబోతున్న దేవునికి స్తోత్రం. సమస్త అవరోధాలు తొలగించి ఆశీర్వాదకరమైన అనుభవాలు ముందుకు తీసుకొస్తున్న దేవునికి స్తోత్రం. మన అంతరంగాల్లో సంతోషాన్ని, నిత్యానందాన్ని స్థిరపరుస్తున్న దేవునికి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల జీవితాల్లో కూడా కార్యాలు చేస్తూ ఈ పరిచర్య అనేకులకి చేరునట్లు, ఈ పరిచర్యలు ఎంతమంది తోడ్పాటు అందిస్తున్నారో వారందరికీ ఆర్థికంగాను షేర్ చేయడం ద్వారా, అనేకులకు పరిచయం చేయడం ద్వారా ఆత్మ రక్షణ కొరకు ఎంతమంది వాడబడుతున్నారో వారందరికీ కూడా రెండింతలుగా మేలు కలుగు చేస్తున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. పరిచర్యకు వ్యతిరేకంగా లేచి పడగలెత్తి బుసలు కొడుతున్న వాటన్నిటినీ, ఆ దురాత్మల చేత ప్రేరేపించబడుతున్న మనుషుల్ని సరిచేసి ఆ దురాత్మని తొక్కేస్తున్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన గళాలు మూగబోనట్లు చేస్తున్న దేవునికి జీవము కలిగిన దేవా, ఈ మధ్యాహ్నమందు మా ప్రార్థన మనవులన్నీ గైకొని మా అందరి విజ్ఞాపనను విన్నావు, మాతో మాట్లాడావు, మేము విశ్వసించిన దాని ప్రకారం అవుతుంది అన్నావు. పాపంతో రాజీ పడొద్దని వార్నింగ్ ఇచ్చావు. అంతేకాదు విశ్వాసం నిజంగా నీకుంటే ప్రార్థన చేసి ఇంకా వెళ్ళటం కాదు, కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నమ్ముతున్నావు గనుక, జరిగిందంతే అని విశ్వసించావు గనుక. స్తుతి లేకుండా ప్రార్థన సంపూర్ణం కాదు, కృతజ్ఞతాస్తుతి లేకుండా ప్రార్థన సంపూర్ణం కాదు. ఇది వాస్తవం గనుక మా బిడ్డలు, మేమందరం కలిసి స్తుతించాం, విశ్వాసాన్ని వ్యక్తపరిచాం, కార్యాలు కూడా పొందుకున్నాం. అంతే, పొందుకున్నాం దేవా, పొందుకున్నాం. ఇక సాక్ష్యాలే, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లి యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె ఎంతమంది చేతుల్లో ఉందో, ఎంతమంది చేతులు ఎత్తి ఆ నూనెను చూపుతున్నారో వారందరి చేతుల్లో ఉన్న ఆ నూనె నీ శక్తితో నింపు. దాన్ని రోగులైన వారికి రాసి ప్రార్థించినట్టు అద్భుతమైన స్వస్థత, విడుదల యేసు నామములో వారికి కలుగునుగా. ఆమేన్. మనోప్రశాంతత, మానసిక నెమ్మది బిడ్డలకు దయచే, ఆత్మీయ క్షేమాభివృద్ధి దయచే, శరీరంలో ఉన్నటువంటి లోపాలు సరిచేయి, రోగాలు స్వస్థపరచు, బలహీనతలు అధిగమించే శక్తినిచ్చి ఈ బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. ఆ నూనె ఎవరికి రాసి ప్రార్థిస్తారో
వారి ఎట్టి వ్యాధి గల మనుషులను స్వస్థత పొందినట్లు నీ అద్భుతం జరిగించు. దయ్యములను వెళ్ళగొట్టు, వాటి కార్యాలను భూమి మీద ఆటంకపరచు. అవేవి నెరవేరకుండా యేసు నామములో వాటిని అడ్డగించు. నీ కృప చొప్పున కరుణించి సహాయం చేయాలి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి ప్రార్థనా మనలకు జవాబులు ఇచ్చామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని మారాధ్య దైవము నీవే నీవేనని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కొడు. అదే. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, వాళ్ళే పాడుతున్నారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఆమేన్. వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి యుగ యుగాలకి తరతరాలకి నీవే నా దేవుడవు. నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. మరిచిపోయి ఆయన సన్నిధిస్తూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం వందనాలయ్యా. నీకే వందనం స్తోత్రమయ్యా. నీకే వందనం ఆమేన్. నీకే వందనం నజరేయుడా పాడాలి. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. గట్టిగా ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన విడుదల స్వస్థత బంధకాల నుంచి విడుదల. ఆమేన్. సియోను శిఖరాగ్రం సింహాసనం దేవా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని యుగాలకైనా చాటెదా. దైవము నీవేనని
శిలువ మీదకి అగ్ని వలె దిగుతున్న దేవా, నీ అభిషేకము కుమ్మరిస్తున్న తండ్రి, నీ ఆత్మను సంచరింపజేస్తున్న దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న తండ్రి, అభిషేకముతో నింపుతున్న తండ్రి. ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, యేసయ్యా. అగ్ని వలె సంచరిస్తున్న దేవా, ప్రతి ఒక్కరి మీద నీ అగ్ని కుమ్మరిస్తున్న దేవా, స్వస్థపరుస్తున్న దేవా, స్వస్థపరుస్తున్న దేవా. పూర్ణ హృదయముతో రాజా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, విశ్వానికి చక్రవర్తి, చక్రవర్తి. నీకు స్తుతి 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 స్తుతి. ఈ సన్నిధిలో ఆరాధిస్తున్న నీ బిడ్డలకు విడుదల ప్రకటించు. వారి బలహీనతల రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. ఆమేన్. వారి దేహములు శుద్ధిపరచబడాలి, స్వస్థపరచబడాలి. అందరి బంధకములు తెగిపోవునుగాక. ఆమేన్. మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక. నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక. ఆమేన్. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. అభిషేకం మా మీద స్థిరపరచు, స్థిరపరచు. స్థిరపరచుదేవా. నీ కొరకు బహుగా ఫలించినట్లు ఆమేన్. మమ్మను ఆశీర్వదించు. ఆశీర్వదించు మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.